పూర్ణజ్ఞం పరమార్థమార్గవరదం సర్వజ్ఞపీఠాసనం సంసారార్ణవరారకం యతివరం తత్వార్థసిద్ధిప్రదం పారివ్రాజ్యసి రోమణీం శ్రుతపరం దేవీ కటాక్షాన్వితం శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करम् లోకశంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 71వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. దీని విశ్లేషణ కొంచెం పెద్దదిగా ఉండడం మూలంగా ఈ 2 రోజులు కూడాను మనం ఒక్కొక్క శ్లోకాన్ని చెప్పుకుందాం. ముందుగా 71వ శ్లోకం. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతస్యమశ్చాపి దమస్తితిక్షా న్యాసప్రసక్తాఖిల కర్మణాం భృశం. ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. అనిత్య వస్తుషు అనిత్య వస్తువులయందు అత్యంతం మిక్కిలి వైరాగ్యం వైరాగ్యము మోక్షస్య మోక్షానికి ప్రథమః మొదటి హేతుః కారణముగా నిగద్యతే చెప్పబడుతున్నది. తతః అటుపిమ్మట శమశ్చాపి శమము దమః దమము తితీక్ష తితీక్షయు ప్రసక్త అఖిల కర్మణాం ప్రసక్తములైన చేయవలసి ఉన్న అన్నమాట అర్థం. అన్ని కర్మల యొక్కయు భ్రూంశం పూర్తిగా న్యాస సన్యాసము అంటూ దీనికి ప్రతిపదార్థం వస్తుంది. తాత్పర్యం ఏమిటి మనకి అంటే, మోక్షం లభించాలి అంటే అనిత్యమైన వస్తువుల పట్ల మీకు పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉండడం అనేది మొదటి ప్రధానమైన విషయం. ఆ తర్వాత శమము దమము తితీక్ష కోరికలతోటి ఆసక్తితో కూడిన సమస్త కర్మల్ని మనం వదిలేయడం, ఇవే ముఖ్యం అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇందులో అంటే మోక్షానికి మొదటి కారణం నశ్వరమైన వస్తువులపైన పూర్తిగా వైరాగ్యం తెచ్చుకోవడం, అలాగే మనస్సు నియంత్రణ, ఇంద్రియ నియంత్రణ, సహనము, సమస్త కర్మలపైన ఆసక్తిని విడిచిపెట్టడం అని అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా ఈ వైరాగ్యము శమము దమము తితీక్ష న్యాసం అంటే ఏమిటి? మనస్సు వైరాగ్యం తెచ్చుకోవడం, మనస్సు నియంత్రణ చేసుకోవడం, దమం అంటే ఇంద్రియాన్ని నియంత్రణ చేసుకోవడం, తితీక్ష అంటే సహనం, న్యాసం అంటే త్యాగం. ఇవి లేకుండా ఆత్మజ్ఞానం స్థిరంగా ఉండదు అంటూ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వైరాగ్యం అంటే ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు తాత్కాలికమైనవే, నశ్వరాలే అన్నది తెలుసుకుంటే వాటి మీద మనకి ఆసక్తి తగ్గుతుందన్నమాట. వాటిపైన ఆసక్తి తగ్గుతుంది మనకి. ఇక శమం అంటే మనం మనస్సును నియంత్రించి ఉంచితే అది శాంతంగా ఉంటుంది. దమం అంటే ఇంద్రియాలను నియంత్రించడం, బాహ్య విషయాలపై పరిగెత్తకుండా వాటిని ఆపడం అన్నమాట. తితీక్ష అంటే సుఖదుఖాలను సమానంగా భరించే స్థితి. న్యాసం అంటే అన్ని కర్మల ఫలాలపైన మెల్లిగా ఆసక్తిని వదిలిపెట్టేయడం. భగవద్గీతలో మనకి మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాహ అంటూ ఈ సుఖదుఖాలను సహించాలి అంటూ అందులో చెప్తారు. అదే తితీక్ష అనమాట. అలాగే
ఇంద్రియ నియంత్రణకి మనం ఎప్పుడు చెప్పుకునే శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానివ సర్వశః అంటూ ఇంద్రియ నియంత్రణ కోసం అన్ని తాబేలులాగా అయిపోండి, అది తాబేలును గుర్తు తెచ్చుకోండి అంటూ చక్కటి ఉదాహరణ మనం అనేక మార్లు చెప్పుకోవడం జరిగింది. అలాగే మనకి వైరాగ్యానికి విహాయ కామాన్ సర్వాన్ అంటూ 71వ శ్లోకం 2వ అధ్యాయంలోది మనం స్ఫురణకు తెచ్చుకోవాలన్నమాట. చక్కటి వివరణ తెలుసుకుందాం ఇందులో. ఒక స్వామీజీ ఆయన ఈ విధంగా దాని గురించి వ్యక్తీకరించారనమాట. విహాయ కామాణ్య సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార స శాంతిమధిగచ్చతి అన్న శ్లోకానికి ఆయన ఇచ్చిన కామెంటరీని మనం ఒకసారి చూద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక వ్యక్తి యొక్క ప్రశాంతతని భంగం చేసి వాటిని వివరించి వాటిని త్యజించవని అర్జునుడికి ఉపదేశిస్తున్నాడనమాట. మనం ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే ఆ తరుణంలోనే మనం లోభము క్రోధము అనే ఉచ్చులోకి వెళ్ళిపోతాం. ఎలాగైనా మనం చిక్కుకుపోయినట్టే. కాబట్టి అంతర్గత ప్రశాంతతకి దారి కోరికలను తీర్చుకోవడంలో లేదు, వాటిని నిర్మూలించుకోవడంలో ఉంది అంటూ. అత్యాశ, దురాశ, లోభం. అసలుకి భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది మనకి అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవడం అనమాట. అంతేకాకుండా అదొక అంతులేని పరుగైపోతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలామందికి మాత్రమే తిండికి బట్టకి లోటు ఉంది, అయినా వారు అశాంతితో ఉంటున్నారు. అది ఎందుకంటే వారిలో తృష్ణ, అత్యాశ ఇంకా తీరిపోలేదు. ఈ విధంగా సంతృప్తి అనే సంపత్తి కలిగిన వారే గొప్ప ఐశ్వర్యవంతులు అంటున్నారు ఈ స్వామీజీ. అహంకారం మనుషుల మధ్య వచ్చే చాలా మటుకు పోట్లాట్లు ఈ అహం వల్లనే జన్మిస్తాయి. వాట్ దే డోంట్ టీచ్ యూ ఎట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనే పుస్తకం రాసిన మార్క్ హెచ్ మెకోర్మాక్ అనే రచయిత ఇలా అంటున్నారు ఈయన. ఏమిటది? చాలా వరకు కార్పొరేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే సంస్థల్లో ఉన్న అధికారులు 2 కాళ్ళు 2 చేతులు పొడుచుకు వచ్చిన పెద్ద అహంకార బుడగలు. గణాంకాలు పరిశీలిస్తే చాలామంది ఉన్నత స్థాయి అధికారులు తమ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి కారణం వారికి పనిలో నైపుణ్యత లేకపోవడం కాదు, వ్యక్తుల మధ్య సమస్యల వల్లనే. అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా దాన్ని త్యజించడంలోనే ప్రశాంతతకి మార్గం ఉంది అంటున్నారు ఇక్కడ. నాది అనే భావం, స్వామిత్వం, ఇది అజ్ఞానం వల్లే వస్తుంది. ఎందుకంటే ఈ భూగోళంలో అంతా భగవంతుడిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్ళిపోతాం. మరిక ఈ ప్రపంచ వస్తువుల్లో మనవి అని ఎలా అనుకుంటాం అంటూ స్వామీజీ ఇక్కడ తన ఉపన్యాసాన్ని ముగించారు. అయితే ఇందులో మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ రకమైన వైరాగ్యాన్ని మనం పెంపొందించుకుంటే, అంటే నిజమే మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాం, ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు కూడా వెళ్ళిపోతాయి, ఏవీ నిత్యం కాదు అన్నప్పుడు మనకి దాని మీద ఆసక్తి తగ్గి వైరాగ్య భావన పెరుగుతుంది అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. పుమాన్ అంటే మన జ్ఞాని, నిస్పృహ అంటే ఆనందం కోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడినటువంటి వాడు. ఆధారపడడు అంటే బాహ్య వస్తువులను త్రోసిపుచ్చడం అని కాదు, వాటిని అనుభవిస్తాడు, అనుబంధాలను చవిచూస్తాడు, కానీ వాటితోటి అతను మమేకం అవ్వడనమాట. అనుబంధాలు ఉంటే ఆనందిస్తాడు, తెగిపోయినా దుఃఖించడు. అనుబంధం అంటేనే ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం. ఒకరికి ఆ అనుబంధం మీద మక్కువ ఎక్కువ ఉన్నా మరొకరికి ఉండకపోవచ్చు. ఈ రోజుల్లో ఈ అనుబంధాలు శాశ్వతంగా నిలవడం అన్నది గగనం అయిపోయింది. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విడాకులు తీసుకోకుండా ఈ సమాజం కనబడట్లేదు. అలా అనుబంధం వీగిపోతే మనసు చెదిరిపోతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తూనే ఉంటున్నారు. అది కూడా చిన్న కారణాలకి వీగిపోతున్నాయి. ముక్కు బాలేదనో, జుట్టు బాలేదనో గొడవపడుతున్నారు. కానీ జ్ఞానికి ఆ బాధ లేదు. అతను నిస్పృహ అంటే ఎవరి నుంచి ఏమీ ఆశించడు. కామాన్ సర్వాన్ విహాయ అంటే కామం అంటే విషయ వస్తువులన్నీ చూసాము. విషయ వస్తువులు వ్యక్తుల మీద ఆధారపడడం మానేసి తిరుగుతాడు ఈ జ్ఞాని ప్రపంచంలో. అహంకారం అంటే శరీరంతో మమేకం చెందడం అనుకున్నాం కదా. నేను శరీరం అనుకోవడం, జ్ఞాని ఆ విధంగా అనుకోడు. శరీరంతో మమేకం చెందడు. ఎందుకంటే ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. ఎప్పటికన్నా మళ్ళీ ఈ పంచభూతాల్లోనే కలిసిపోవాల్సింది. నిరహంకార అంటే శరీరం మీద అభిమానం లేనటువంటి వాడు. నిర్మమ అంటే నాది అనే భావం కూడా లేనటువంటి వాడు. జ్ఞాని ఏది తనది అన్న మమకారాన్ని అస్సలు పెంచుకోడు. ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ ఈ శరీరంతో సహా తనకి తాత్కాలికంగా ఇవ్వబడ్డాయి అన్నది మాత్రమే అతనికి తెలుస్తుందన్నమాట.
ప్రకృతి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెనక్కి ఇచ్చేయాలి అన్న విషయం అతనికి ఎప్పుడు స్ఫురణలోనే ఉంటుంది. తను కోరుకున్నప్పుడు కాదు, ఆ ప్రకృతి కోరుకున్నప్పుడు అని అతనికి తెలుసు. తన శరీరం తనది కానప్పుడు తక్కిన వస్తువులు తనవి ఎలా అవుతాయి? సంసారం అన్న నిర్వచనాన్ని 2 ముక్కల్లో చెప్పుకుంటే అహంకారము, మమకారం. అహం మమ అంటే నేను, నాది. ఈ శరీరం నేను అనే అహంకారం, వీరంతా నావారు అన్న ధ్యాస. ఈ ఆస్తి నాది, ఈ వస్తువులు నావి అనే మమకారం. జ్ఞానికి ఈ 2 ఉండవు కాబట్టి నిర్మమో నిరహంకార, నేను శరీరాన్ని కాను అని తెలుసుకుంటాడు. ఏది నాది కాదు అనేది తెలుస్తుంది అతనికి. ఈ రకమైన వైరాగ్య దృష్టిని పెంపొందించుకోవాలి అంటూ ఈ శ్లోకంలో మనకి చెప్పబడిందనమాట. అలాగే మనకి ఉపనిషత్తుల్లో నా అయమాత్మ బలహీనేన లభ్య అంటారు. అంటే ఆత్మజ్ఞానం సాధన లేకుండా ఏమీ రాదు, బలహీనులకి ఏమీ అది లభ్యం కాదు అంటున్నారు. దానికోసం ఒక శ్రమ సాధన కూడా అవసరం అని చెప్తున్నారు. ఇక్కడ ఇది మనం 3 విధాలుగా చెప్పుకోవచ్చు. మనోబలం, చిత్త స్థిరత్వం, విక్షేపం లేకపోవడం, ధ్యానం చేయగల సామర్థ్యం. దీనికే మనకి మళ్ళీ భగవద్గీతలో 6వ అధ్యాయంలో అసంయతాత్మన యోగో దుష్ప్రాప అన్నారు. మనస్సును నియంత్రించని వారికి యోగం కష్టము అంటూ చెప్పడం కూడా జరిగిందనమాట. ఇక్కడ రెండోది వైరాగ్య బలం కావాలి. ఇంద్రియ సుఖాలపైన ఆసక్తి లేకపోవడం, మాయపైన విజయం సాధించడం. ఇది మనకి మొదటి నుంచి వివేక చూడమనిలో చెప్తున్నారు. వివేకము ప్లస్ వైరాగ్యం లేకపోతే ఆత్మజ్ఞానం రాదు అంటూ. ఆత్మనిష్ట అంటే శ్రద్ధ, గురుప్రసాదం మీద విశ్వాసం, నిరంతర సాధన. కఠోపనిషత్తులో మనకి నా అయమాత్మ ప్రవచనేన లభ్య అంటూ ప్రవచనంతో మాత్రమే కాదు సాధన కూడా అవసరం అని అందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఆత్మజ్ఞానం ఒక సాధారణ జ్ఞానం ఏమీ కాదు, అది అంతర్ముఖ సాధన ఫలం. అది బలహీనుడు అంటే ఇక్కడ అలసత్వం ఉన్నవాడు, ఇంద్రియాసక్తి ఉన్నవాడు, సంకల్ప బలం లేనటువంటి వాడు. వీళ్ళకి ఈ ఆత్మజ్ఞానం ఏమీ వచ్చేది తొందరగా దొరకదు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ అంటూ ఉపనిషత్తు మనకు చెప్తుంది. ఏమని? ప్రపంచం నశ్వరం అని తెలుసుకున్న వాడికి వైరాగ్యం వస్తుంది అంటూ చెప్పడం జరిగింది. ఇప్పటి కాలంలో మనిషి కోరికలు ఎక్కువ, ఆందోళనలు ఎక్కువ, ఒత్తిడి కూడా అలాగే ఎక్కువ. వాటితోటే మనం కాలం వెళ్ళబుచ్చేస్తున్నాం. ఈ శ్లోకం చెప్తోంది మనకి ఏమిటి అంటే, శాంతి కోసం కోరికలు తగ్గించేసుకోవాలి, మనస్సును నియంత్రించేసుకోవాలి, సహనం పెంచుకోవాలి. అప్పుడే మనకి మెల్లిగా ఈ వైరాగ్య భావన దృఢపడుతుంది. దాని ద్వారా మనసు స్వచ్ఛం అవుతుంది. ఈ శమదమ తితీక్షల ద్వారా మనసు స్థిరమవుతుంది. అప్పుడు ఆత్మసత్యం స్వయంగా ప్రకాశిస్తుంది అంటూ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. చక్కటి శ్లోకం విన్నాం. ఇప్పుడు మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.